Welcome students and my dear parents. JW 2026 6th April Shift 1 పేపర్ రియల్గా డిఫికల్టీగా ఉందా లేదా, సబ్జెక్ట్ వైజ్గా డిఫికల్టీ వచ్చిందా లేదా అనే క్లారిటీ మీకు క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సో రియల్గా పేపర్ ఎలా ఉంది అని చెప్పడానికంటే ముందు రెండు విషయాలు మీకు క్లారిటీగా చెప్పాలి. షిఫ్ట్ 1 పేపర్ డిఫికల్టీ అని ఇప్పుడు డిక్లేర్ చేసేసి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇది డిఫికల్టీ కాదు అని మీరు చూసుకొని మీ మార్క్స్కి పర్సెంటేజ్ తగ్గితే అప్పుడున్న డిసప్పాయింట్మెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పేపర్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ప్రతి ఇయర్ చెప్తూనే ఉన్నాను, ఈ ఇయర్ కూడా చెప్తున్నాను. ఎన్టీఏ రిజల్ట్ ఇచ్చేంత వరకు కూడా ఫైనల్ పేపర్ ఎలా ఉంటుందనేది ఎవరు చెప్పడానికి వీల్లేదు. మనకు సెషన్ 1లో కూడా మన ఒక్క ఛానల్లో మాత్రమే చెప్పడం జరిగింది క్లారిటీ ఇన్ఫర్మేషన్. మీరు సెషన్ 1లో అసలు 300/300 స్కోర్ ఎవరూ చేయలేరని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే సెషన్ 1లో పేపర్స్ మార్క్సే రావు, మీరు పర్సంటేజ్ రాదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ మన ఛానల్లోనే క్లారిటీగా క్లియర్ ఇన్ఫర్మేషన్ 300/300 వస్తాయని, పర్సంటేజ్ మీకు తక్కువ మార్క్స్ వచ్చినా ఎక్కువ పర్సంటేజ్ వచ్చిందని చెప్పింది కూడా మనం మాత్రమే ముందుగానే. సో ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే ఈరోజు షిఫ్ట్ 1 పేపరు రియల్గా డిఫికల్టీనా అంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ నో. ఎందుకు అంటే ఈరోజు పేపర్లో మనకు లెంతీ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఈ లెంతీ క్వశ్చన్స్ క్రైటీరియా ఎలా డిసైడ్ చేస్తాం డిఫికల్టీ అని? పేపర్ టఫ్ వచ్చిందన్నదానికి లెంతీ క్యాలిక్యులేటివ్ వచ్చిందానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో లెంతీ క్వశ్చన్స్ అనేవి స్టూడెంటు ప్రాక్టీస్ని బేస్ చేసుకొని, స్పీడ్ బేస్ చేసుకొని డిసైడ్ అవుతుంది. సో మన 2 స్టేట్లో చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఈ లెంతీ క్వశ్చన్స్ చేయలేదని, ఇండియా మొత్తంలో ఉన్న స్టూడెంట్స్ అందరూ చేయలేరని చెప్పడానికి లేదు కదా. స్పీడు క్యాలిక్యులేటివ్ ఎక్కువ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది ఈరోజు పేపర్ రాసిన వాళ్ళు తెలుగు స్టూడెంట్లో కూడా స్టూడెంటు చాలా క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళు కూడా రివ్యూ చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఈ పేపర్ డిఫికల్టీ అని మాత్రం ఇప్పుడే డిసైడ్ అవ్వకండి. దీని ఫ్యాక్టర్స్ చాలా చేంజెస్ ఉంటాయి. ఇండియా లెవెల్లో స్టూడెంట్స్ అందరూ ఎలా రాసిన దాన్ని బట్టే ఉంటుంది. సో పేపర్ అయితే మోడరేట్ టు డిఫికల్టీ మాత్రం ఉంటుంది, కానీ ఫైనల్గా డిఫికల్టీ అయితే ఉండడానికి చాలా లెస్ ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు ఈ పేపర్ పైన ఎటువంటి హోప్స్ ఇప్పుడే పెట్టుకోకండి, మళ్ళీ డిసప్పాయింట్ అవ్వకండి. అందుకోసమైనా క్లారిటీగా చెప్తున్నాను. ప్రజెంట్ అయితే మీడియం లేదా మీడియం టు డిఫికల్టీ లెవెల్లో మాత్రమే ఉంది. థ్యాంక్ యూ.